ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్లోకి రాజస్థాన్ రాయల్స్ అంత ఈజీగా రాలేదు. డూ ఆర్ డై మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఒకానొక దశలో ఆధిపత్యం ప్రదర్శించి తొలుత రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో, ఆ తర్వాత బౌలింగ్ సమయంలో కూడా ముంబై మ్యాచ్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఆ రెండు సందర్భాల్లో జోఫ్రా ఆర్చర్ సేవియర్గా నిలబడి జట్టును ప్లే ఆఫ్స్కు తీసుకువెళ్లాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. రాజస్థాన్ వెన్నెముక అయిన వైభవ్ సూర్యవంశీ కేవలం 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో ఈ మ్యాచ్లో రాజస్థాన్ భారీ స్కోర్ చేయలేదని అందరూ అనుకున్నారు. రియాన్ పరాగ్, దాసున్ షనక, ధ్రువ్ జురేల్ ఇలా మిడిల్ ఆర్డర్ కూడా విఫలం కావడంతో 180 లోపే రాజస్థాన్ చేతులెత్తేస్తుంది అని అభిప్రాయపడ్డారు. కానీ రాజస్థాన్ జోఫ్రా ఆర్చర్ను ముందు పంపి సక్సెస్ అయింది. శివం దూబే, రవీంద్ర జడేజా ఉన్నప్పటికీ ఆర్చర్ను 7వ స్థానంలో బ్యాటింగ్కి పంపారు. స్కోర్ బాగా తగ్గిపోతుంది అనుకున్న సమయంలో ఆర్చర్ వరుస సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 15 బంతులు ఆడిన ఆర్చర్ ఒక 4, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆర్చర్ మెయింటైన్ చేసిన రన్ రేట్ను రవీంద్ర జడేజా, బర్గర్ ముందుకు తీసుకువెళ్లడంతో రాజస్థాన్ రాయల్స్ 205 పరుగులు చేయగలిగింది. ఇక రాజస్థాన్ బౌలింగ్ సమయంలో రోహిత్ శర్మ, నమన్ధీర్ వికెట్లు తీసి జోఫ్రా ఆర్చర్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. జోఫ్రా ఇచ్చిన ఆరంభంతో రాజస్థాన్ పవర్ ప్లేలోనే 4 వికెట్లు పడగొట్టింది. అయితే మిడిల్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ రాణించడంతో ముంబై మళ్లీ పుంజుకుంది. హార్దిక్ వచ్చిన తరువాత రాజస్థాన్ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. డెత్ ఓవర్స్లో మళ్లీ బౌలింగ్కి వచ్చిన ఆర్చర్ హార్దిక్ వికెట్ తీసుకుని మ్యాచ్ని మలుపు తిప్పేశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించి రాజస్థాన్ను ప్లే ఆఫ్స్లో నిలిపిన ఆర్చర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.